ఇప్పుడు చూసుకున్న టైంలో మంచి కథలు టైంలో బ్యాండ్లో కథలు పెట్టుకున్నాం. కథలో వినే తరుణంలో బాలుగా ప్రేమిస్తున్న కథ అది చాలా అద్భుతంగా ఉంది. యూత్ సబ్జెక్ట్ ఇది నూతనంగా ఉంది. మామూలుగా అద్భుతంగా కథ అనిపించి సార్ ఎవరితో ఏంటి చేద్దాం అనుకుంటే అనుకున్న కథే కొత్తగా ఉంది. కొత్త హీరోయిన్తో వెళ్తున్నాను. బాలు గారు మేము మాట్లాడుకుని మంచి సినిమా మంచి సీనియర్ పిక్చర్స్ మంచి చాలా బాగా చేస్తున్నాం బాబు గారు. దానికి పాటలో బాలు గారు మంచి సాహిత్యం బాగా వచ్చింది. బాగా మ్యూజిక్ బాగుంది. మనం ఎప్పటి నుంచో మ్యూజిక్ ఎప్పటి నుంచో ఆడియో పెట్టుకున్నాం అనుకున్నప్పుడు కానీ మన బాలు గారు డైరెక్టర్ గారేమో ఒక పెద్ద మ్యూజిక్ కంపెనీతో మాట్లాడుతున్నాను సార్. మీ మ్యూజిక్ అంటే నాకు చెప్పారు. అలా కాదు సార్, మన సినిమా సార్ ముందు కాదు వద్దు అన్నారు సార్. ఎందుకు మేము పెద్ద ఏదైనా ఆడియో కంపెనీకి ఇస్తున్నాం, మీరే తెలియజేస్తే మనం ఎలాగా ఎస్టాబ్లిష్ అవుతామంటే లేదు అని చెప్పేసి అనుకునేలాగా సార్కి మన బాలు గారి డైరెక్టర్ గారికి విషయం ఏంటంటే ఎందుకు అనుకున్నాం మనమే పెట్టుకోవాలని అంటే నేను 5 నెలల నుంచి పెట్టడానికి ఒక కారణం మన పాటలు మనమే ప్రిపేర్ చేసుకుంటాం. మన సినిమాకి వెళ్తాం. మేమేమనుకున్నాం అంటే ఒక 3 months అన్ని ఛానల్లో మా అందరూ చేసుకోవచ్చు. అన్ని వాటిలో అందరూ చేసుకో అన్నీ చేసుకుని లేక 90 days మాకు ఫ్రీగా అందరూ చేసుకోవచ్చు. నో కాపీరైట్ యాక్ట్ అండి. మ్యూజిక్ కంపెనీకి ఇస్తే మనం కాపీరైట్ యాక్ట్ పెట్టి చాలా సినిమాని జనంలోకి వెళ్లకుండా ఓన్లీ వాళ్ళ సంస్థ పాటలు ఎవరైనా ఎక్కడైనా టెలికాస్ట్ చేసుకోవచ్చు అని ఆయన ప్లానింగ్. సినిమా చేసుకుంటే కొత్త అవుతాడు. ఆయన సినిమా అంటే చాలా ఇష్టం. ఆయన ఆలోచన పుట్టుకొచ్చు. నేను వస్తాను ఫస్ట్ ఏమో బయట కంపెనీ ద్వారా వెళ్దామంటే ఎందుకు రైడింగ్ చేయట్లేదు, నేను రైడింగ్ చేస్తున్నాను. నేను ఎప్పటి నుంచో మ్యూజిక్ కంపెనీ పెట్టాలనుకుంటున్నాను. సో పెడతాను అన్నప్పుడు నేను కాదని ఆడాను. ఎందుకంటే ఆయన అభిప్రాయం నిర్ణయం చాలా గొప్పగా ఉన్నాయి. సో నేను అప్పుడు అందుకని నేను ఏం అనకుండా వదిలేస్తాను. ఆయన ఐబీఎం అంటే ఏంటండి? ఐశ్వర్యాంబిక బాలు మహేష్. ఐశ్వర్యాంబిక బాలు బాలు గారు ఈ కాపీ రైట్ గురించి మాట్లాడారు. అంటే మ్యూజిక్ కంపెనీ వాళ్ళే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్ కూడా కాపీ రైట్ వేస్తారు. ఇళయరాజా గారి పాట ఆయన పర్మిషన్ లేకుండా పాడితే ఆయన కాపీ రైట్ వేసిన దాఖలాలు ఉన్నాయి. అంటే ఈ సినిమాని కిల్ చేయడానికి కూడా ఈ కాపీ రైట్ ఒకటి. అంటే ఇది మీ సినిమా కాబట్టి మీ మ్యూజిక్ కాపీరైట్ లేకుండా చేస్తున్నారు. మీరు బయట సినిమాలు చేస్తే వాళ్ళ సినిమాలు కూడా అట్లా కాపీ